అందరికీ నమస్తే. ముందుగా 10 టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొత్త కొత్త రిజల్యూషన్స్ తీసుకొని ఏదో స్టార్ట్ చేసేద్దాము అని అనుకుంటాం, కానీ ఫస్ట్ హ్యాపీగా ఉండడం నేర్చుకోవాలి. సో మనం హ్యాపీగా ఉంటూ మన హ్యాపీనెస్ని ఇంకాస్త పెంచుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మనతో పాటు ఒక ముగ్గురు గెస్ట్లు ఉన్నారు, వారిని ఇంట్రడ్యూస్ చేసేస్తాం ముందుగా. సో మనకి ఫస్ట్ శివ భవరి గారు ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్. ఆ తర్వాత రమేష్ గారు వెంట్రలాక్విస్ట్. ఆ తర్వాత మనకి మేఘ ఉన్నాడు, బీట్ బాక్స్ అంటే ఇప్పుడు చూపిస్తాడు అంటే ఏంటో చూద్దాం. ముందుగా శివ గారు మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు చాలా షోస్ చేస్తూ వచ్చారు. 2025ని మరి ఎలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? 2025ని స్టార్ట్ చేయటం అంటే ఒక మంచి వాయిస్తో చేస్తానండి. అది ఎట్లాగంటే కొద్దిగా డిఫరెంట్గా. రీసెంట్గా ఒక వాయిస్ బాగా మనకి ఫేమస్ అయింది. ఆయన ఎవరంటే తమిళ్ యాక్టర్, ఆయన పేరు విటివి గణేష్ గారు అండి. పేరు చెప్తే అందరూ గుర్తుపట్టకపోవచ్చు, కానీ ఆయన ఒక్క డైలాగ్ బాగా ట్రోల్స్కి మీమ్స్కి బాగా ఫేమస్ అయింది అన్నమాట. ఆ డైలాగ్ ఏంటంటే, ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో సరదాగా ఆయన ఈరోజు మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తే ఏ విధంగా చెప్తారు? ఓకే, 10 టీవీ తెలుగు ప్రేక్షకులు అందరూ బాగున్నారా? అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల నూతన సంవత్సరం అంటే ఇంగ్లీష్లోనే చెప్పాలా? నేను తెలుగులోనే చెప్తా, ఓకేనా? ధనలక్ష్మి, నీ పేరు చాలా మంచి సౌండ్ ఉంది. ఎందుకో తెలుసా? నాకు ధనం అంటే ఇష్టం, అందరికీ ఇష్టం, నాకు ప్రత్యేకంగా ఇష్టం. అందుకే ఆయన గొంతు తీసుకున్న నీ పేరులో ఆ సౌండ్ బాగుంది. డబ్బులు నీ దగ్గర కూడా బాగా ఉన్నాయి కదా? ఇస్తున్నారా? మన టీవీ వాళ్ళు ఇస్తున్నారా? బానే ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేమన్నా రికమెండ్ చేయొచ్చుగా ఇంకొంచెం పెంచమని? ఏమండి, యాజమాన్యం తెలుగు మాట్లాడడమే కష్టం. నేను చెప్తున్నా కదా, బాగా డబ్బులు ఇవ్వండి ధనలక్ష్మికి. అంతే, ధనలక్ష్మి దగ్గర డబ్బులు ఉంటే అందరి దగ్గర ఉన్నట్టే. ఓకే, ధనలక్ష్మి తర్వాత నాకు ఇస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. హాయ్ రమేష్ గారు, హ్యాపీ న్యూ ఇయర్. నాకు చెప్పింది హ్యాపీ న్యూ ఇయర్, నన్ను అడిగింది. హలో, నేను నీకు ఇంకా చెప్పలేదు, చెప్తా. నాకు చెప్తా, నీ చెప్తా, ఒక్క నిమిషం. మీ వాడి పేరు చెప్పండి, అప్పుడు నేను విష్ చేస్తా. జీడి గాయ్. అంటే జీడిగాయ్ మీన్స్ గొడుగాయ్. ఓ, నేను చూడగానే అనుకున్నా వీడు గొడుగాయ్. హ్యాపీ న్యూ ఇయర్. ఏ నీ కూడా ధనలక్ష్మి, ధన్ 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 ధనలక్ష్మి. థ్యాంక్ యూ. సో మీరండి, మీ వాడు మీరు కలిసి ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మంచిగా చేసుకుంటున్నా, మంచిగా. నువ్వు ఎదురుగా నేనుంటే సరిపోద్దా? నువ్వుంటే నాకు చాలు. నువ్వే న్యూ ఇయర్. అరే, న్యూ ఇయర్ ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏంటిది? నన్ను మాట్లాడిస్తాను, మాట్లాడు. ఎన్టీ రామారావు గారికి 9 అంటే ఇష్టం. అవును గురుగారు కదా? ఇది పెద్ద ఎన్టీ రామారావు గారికి 2025 224 +5 9. ఎన్టీ రామారావు గారు లక్కీ నెంబర్ 9. అందువల్ల రామారావు గారు న్యూ ఇయర్ చెప్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాం. తెలుగింటి ఆడపడుచులకు, చిన్నారి చిట్టి పాపలకు మీ అందరికీ విన్నవించుకునేది ఏమనగా, నేను కోరుకున్నట్లుగా ఆనాడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఈనాడు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అదా? ఈనాడు రాజకీయాల గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే న్యూ ఇయర్ నూతన సంవత్సర సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగింటి ఆడపడుచులకు, భారత ఆడపడుచులకు, సోదరిమణులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు, జై జై తెలుగునాడు.
ఇలా రామారావు కంటే చెప్పుకోవచ్చు. నువ్వు కూడా ఇమిటేట్ చేస్తావా? కొంచెం 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 కొంచెం. ఎవరిని ఇమిటేట్ చేస్తావు నువ్వు? నిన్నే. అబ్బో ఎందుకు నన్నే? ఇప్పుడే స్టార్ట్ చేసావా ఇమిటేటింగ్? అంటే నాకు ఇష్టం. ఓ న్యూ ఇయర్ నాడు మంచిగా కొత్త కొత్తగా మాట్లాడు. కొత్తగానా? కొత్త అంటే ఇలాగనా? చూడు, ధనలక్ష్మి నాకు బంధువు. ఏంటి ధనలక్ష్మి నాకు బంధువు? నిజంగా బంధువు. ఏమవుతుందంటే నాకు చెల్లెలు అవుతుంది. ఏంటి నాకు చెల్లెలు అవుతుంది? నిజంగా చెల్లెలు. నమస్కారం గారు బాగరా. ఇలా మొదలు పెట్టేసావు నువ్వు. నిజంగా అది వద్దు కానీ అందరికి న్యూ ఇయర్ చెప్పు. అందరికి న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వాళ్ళందరి తరపున నేనే చెప్తున్నా. నీకు కూడా థ్యాంక్ యూ. మరి నువ్వెలా సెలబ్రేట్ చేసుకున్నావు? ఏం చేసావు? కేక్ కట్ చేసావా ఇంతకి? చేశాను. మరి తీసుకొచ్చావా? అందరికి పెట్టవా? తీసుకొచ్చి నీకేను. మరి నాకు ఇవ్వకుండా? కేక్ కాదు, ఇంకోటి ఇస్తా. వద్దులే. నీ దండం పెడతారా కిట్టు? చూడు, ఇలా మాట్లాడితే ఊరుకోరు. ఏం చేస్తారు అక్కడ ఉన్నట్టు యూనిట్ అందరూ నిన్ను నన్ను కొడతారు. ఇటు మళ్ళీ నువ్వు ఆగు, కొడతారని చెప్పా. కొడతారు నన్ను కూడా కొడతారు. మా వాళ్ళు ఇక్కడ నుండి పంపి నిన్ను కొడతారు, నన్ను కొడతారు. నిన్ను కొట్టాలి. ఏంటి నన్ను కొట్టాలా? నన్ను ఎందుకు కొట్టాలి? నిన్ను కొడితే నాకు సిగ్గు వస్తుంది. కరెక్ట్ పాయింట్. నన్ను కొడితే నీకు సిగ్గు వస్తుందా? చూడు, ధనలక్ష్మి ధనాధన్. అబ్బో, ధనలక్ష్మి ధనం ఉంది. మొత్తం నన్నే తలుచుకుంటున్నావు. అవును లక్ష్మి. సరే, నేను నీతో మళ్ళీ ఇంకా మాట్లాడతాను. ఒకసారి అతన్ని కూడా పరిచయం చేస్తా. మేఘాని ఏమంటావు? ఓకే. హాయ్ మేఘా, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ యూట్యూబ్. థ్యాంక్ యూ. సో న్యూ ఇయర్ అంటే అసలు మామూలుగా ఉండదు కదా, సౌండ్లతో మోత మోగిపోవాలి. అందులో నీ సౌండ్లు కూడా ఉండాలి. కాబట్టి నీ సౌండ్ ఎలా ఉంటుంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో? బీట్ బాక్స్. నా సౌండ్ ఫస్ట్ బీట్ బాక్సింగ్ అంటే చాలా మందికి తెలీదు. నిజం. బీట్ బాక్సింగ్ అంటే వితౌట్ ఇన్స్ట్రుమెంట్ ఏవి లేకుండా మ్యూజిక్ ప్లే చేయడం. అంటే కిక్ బాక్సింగ్ అంటే కొట్టడం, బీట్ బాక్సింగ్ అంటే బీట్ కొట్టడం. ఓకే. బీట్ బాక్సింగ్ డ్రమ్స్ ఉంటాయి కదా, డ్రమ్ సౌండ్స్, డ్రమ్స్. బీట్ బాక్సింగ్ అంటే ఇది. ఓకే, సూపర్ సూపర్. అంటే మొత్తం ఇక్కడ నుండి వాయిస్ వస్తుంది, అదే సౌండ్ అంతా కూడా. వోకల్ వద్దు నుంచి. ఎప్పుడు నుండి నేర్చుకుంటున్నావు? ఇది 3 years అయింది నాకు. యూట్యూబ్లో చూశాను నేను. ఫస్ట్ యూట్యూబ్లో చూసి నేను కూడా నేర్చుకోవాలని యూట్యూబ్ నుంచే నేర్చుకున్నాను నేను మొత్తం. ప్రత్యక్షంగా గురువు ఎవరు లేరండి. ట్యూటోరియల్స్ యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. చాలా కష్టం కదా అలా నేర్చుకోవడం. అయినా కూడా అబ్బా కష్టం ఏం కాదు, ఇష్టం కాబట్టి కష్టం కాదు. అచ్చా, నేనే చెప్పాను, నువ్వు చెప్పావా? నువ్వు కాదులే. అచ్చా, నువ్వు చెప్తే నేర్చుకున్నాడా? అవును. ఒకసారి నీ దగ్గర నుండి కూడా నేర్చుకొని చెప్పా. నాకు రాదు. నేర్చుకోమని మాత్రమే చెప్పాను, సరిపోయింది. ఇందుకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు నువ్వు? నార్మల్గా అంతే. నేను ఈ పండుగలు, దేవుళ్ళు ఇలాంటి ఏవి నమ్మను. మార్నింగ్ నైట్ పడుకున్నానంటే ఎప్పుడు లేస్తా నాకే తెలియదు. న్యూ ఇయర్ కాబట్టి ఆ రోజు నేను స్నానం కూడా చేయను. సూపర్ సూపర్. అంటే నేను దేన్ని నమ్మను, నన్ను నమ్ముకుంటాను అంతే. ఈ పండుగలు ఏం పట్టింపులు ఉండవు. సో మళ్ళీ శివ గారు మీ దగ్గరకు వచ్చేసా. సినిమాలు ఏం చూసారు రీసెంట్గా అంటే ఒక సినిమా కూడా చూడలేదండి. ఎందుకు చూడలేదంటే, యాక్చువల్ మీరు అడగొచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్ కదండి, సినిమా మీరే అనొచ్చు. నేను రీసెంట్గా మొన్నటిదాకా ఒక 2 నెలలు ఐపమాల్లో ఉన్నానండి, కాబట్టి ఏ సినిమాలు చూడలేదు. సో కానీ ఏదో కొంచెం అయితే అప్డేట్స్తో ఉన్నాను. సరదాగా సరే, మరి నూతన సంవత్సరం ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మరొక ప్రముఖ డైరెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారా ఇప్పుడు? చెప్పాలి. ఆయన చెప్తే ఏ విధంగా ఉండదు. ధనలక్ష్మి, నిజానికి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే 10 వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి.
రామ్ గోపాల్ వర్మ వస్తే ఖచ్చితంగా ఒక అమ్మాయిని యాంకర్గా పెట్టాలి, అదే రూల్. అబ్బాయిని యాంకర్గా పెడితే రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ఇవ్వడు. ఆ విషయం మీ ఛానల్కి బాగా తెలుసు. అందులో కూడా ఒక అందమైన అమ్మాయి కావాలి, నా నాడి పట్టుకున్నది మీ టెంట్ ఇవ్వడు. ఏదేమైనప్పటికీ ధనలక్ష్మి లాంటి అమ్మాయిని నేనేమంటానంటే ఎనర్జీ కావాలంటే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విషయంలో ఎనర్జీ ఉంటుంది. నాకు ఒకటి రెండు అమ్మాయిలు దీంట్లో ఎనర్జీ ఉంటుంది. అందుకే ఈ నూతన సంవత్సరం నిజానికి మా వాడు చెప్పండి, నేను కూడా పండగలు నమ్మను, దేవుడు నమ్ము. నూతన సంవత్సరం జరుపుకోవడం వల్ల పెద్దగా వచ్చేదేం లేదు. అయినా కాదు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇటువంటి జరుపుకోవడం మాంతే మీరు బాగుపడతారని చెప్తున్నాను. ఏనకపోతే మీ కర్మ. థ్యాంక్ యూ. వర్మ గారు విషెస్ చెప్పడం అంటే అసలు నిజంగా అది గొప్ప విషయం. ఆయన ఏది చెప్పరు కదా. అవును, ఈరోజు ఆయన చెప్పరు కాబట్టి ఇప్పుడు ఎవరు ఏదైతే చేయరో అది మేము చేయొచ్చు అనమాట. అవును, సూపర్. మాకు విషెస్ చెప్పించేశారు ఆయనతో. థ్యాంక్ యూ. మీరండి? నన్ను మలకరిస్తుంటే ఇందాక ఎన్టీ రామారావు గారు చెప్పారు, నీ దండం పెడతారు గురువుతో దండం పెట్టించుకోకూడదు రాగు. ఇందాక ఎన్టీ రామారావు గారు చెప్పారు, ఇప్పుడు నాగేశ్వరరావు గారు. ఎందుకంటే మరి సమూజ్యులు కదా. అవును, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉంచాలని మా సోదరుడు రామారావు గారు 224+5 మొత్తం 9 లక్కీ నెంబర్ 9, వారి లక్కీ నెంబర్ 9 కాబట్టి వారి కోరిక ప్రకారం నా కోరిక ప్రకారం ఈ తెలుగు వారు కానీ భారతదేశంలో ఉన్న అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నువ్వు కూడా ఇమిటేట్ చేయొచ్చు కదా, మీ గురువు గారు చేస్తున్నారు. తర్వాత చేస్తా. అన్ని తప్పించుకుంటున్నాడు. లేదు గురుగారు. సరే, కానీ నువ్వేమైనా చూసావా సినిమాలు ఈ మధ్య కాలంలో? సంక్రాంతికి చూస్తా. సంక్రాంతి గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఏరా నువ్వు ఎదురు చూస్తున్నావు. అవును గురుగారు, తీసుకెళ్తాను. ఇంతకీ నువ్వు రామ్ చరణ్ ఫ్యాన్ వా కియారాకి ఫ్యాన్ వా? అందరికి కియారా కదా. సిగ్గుపడుతున్నావా నువ్వు చెప్పడానికి? హీరోయిన్లు అందరికీ అన్ని. ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే నాకు ఇష్టం. ఇప్పుడే నేనంటే అన్నావు, మళ్ళీ హీరోయిన్లు అందరూ అంటున్నావు. స్పెషల్ అట. ఎవరి బిస్కెట్లు వాళ్ళవేనా? ధనలక్ష్మి స్పెషల్. అరే ఒక గేమ్ చేంజర్ చూస్తాడట మావాడు, తప్పకుండా చూస్తా. ఇంకా లిస్ట్ ఏమన్నా ఉందా సినిమాలు? ఉన్నాయి, ఇంకా రెండు. గోలకృష్ణ సినిమా, బాలకృష్ణ గారి సినిమా ఉందట. డాకు మహారాజ్ చూస్తావా? గ్యారంటీ చూస్తా. బాలకృష్ణ గారి సినిమా చూస్తా గ్యారంటీ. ఓహో, మరి వెంకటేష్ సినిమా వస్తుంది. సంక్రాంతికి వస్తున్నా. సంక్రాంతికి టైటిలే బాగుంది. అవును గురుగారు, సంక్రాంతికి వస్తున్నా బాగుంది కదా. ఈ 3 సినిమాలు సంక్రాంతి బరిలో ఉంటాయి కాబట్టి 3 చూస్తాం. ఇంకా ఏమన్నా చూస్తా. ఓకే. రామచంద్ర గారు ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం, చిరంజీవి గారు ఇష్టం. మరి అల్లు అర్జున్ అంటే ఇష్టమే. అల్లు అర్జున్ అంటే అందరు ఇష్టమే. అందరిని నెక్ చేస్తాం. ధనలక్ష్మి కూడా. ధనలక్ష్మి రావాల్సిందే. లక్ష్మి అబ్బో. ఓకే, డబ్బులు వస్తాయి. ఓకే. సరే, మరి సినిమాలు రిజర్వ్ చేసుకున్నావు? తొందరగా అంటే త్వరలో చేసుకుంటాను. తప్పకుండా చూస్తాను. ఎస్ నేను ఎప్పుడు మంచిగా చెప్తాను, నువ్వు ఎప్పుడు మంచిగా చెప్తావా? ఎందుకని ధనలక్ష్మి ఉందిగా ఎదురుగా, అందుకే. అబ్బో, ఓకే, నీతో ఇంకా మాట్లాడుతా ఆగు. మరి తనతో కూడా మాట్లాడదాం, మేఘాతో. ఓకేనా? మేఘ, నువ్వు ఇట్లా ఇదంతా ఈ మ్యూజిక్ వినిపించడం ఎక్కడ, అంటే ఏ స్టేజెస్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటావు? ఎలా? నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, పెద్ద స్టేజ్ ఇంకా ఎక్కలేదు, ఎక్కాలి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఎలాగో ప్లే చేస్తున్నావు కాబట్టి చూసి మంచి ఆఫర్స్ అయితే రావాలని కోరుకుంటున్నాను. అంటే అసలు పర్ఫార్మెన్స్కి ఎక్కడెక్కడ స్కోప్ ఉంటుంది? ఏ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ఓకే, నార్మల్గా ఇన్స్ట్రుమెంట్తో ఎవరైనా కొద్ది రోజుల్లో నేర్చుకోవచ్చు, కానీ గొంతుతో చేయడం కొంచెం చాలా కష్టం. అవును, కాబట్టి గొంతుతో చేస్తే అందరికీ షాకింగ్ గానే ఉంటది, కొత్తగా.
కొంతమంది గూస్ బంప్స్ కూడా వస్తాయి. అవును. చాలా మంది చెప్పారు నాకు, "నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నాకు వింటుంటే గూస్ బంప్స్ వచ్చాయని." మళ్ళీ ఇంకేదైనా వినిపిస్తావా మా కోసం? ఓకే, తప్పకుండా. దిస్ ఈస్ బాస్, దిస్ ఈస్ బాస్, దిస్ ఈస్ బాస్, 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 దిస్ ఈస్ మీ బాస్. వేరియేషన్స్ కూడా ఉంటున్నాయి ఇందులో మళ్ళీ 1 to 1. చాలా కష్టం కదా పెయిన్ తో. స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు పెయిన్ అయితే ఉంటది, కానీ ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ అంత అలవాటు అయిపోద్ది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఇంకెవరైనా వస్తున్నారా అండి మనకి ఈ రోజు స్టూడియోకి? ఎవరైనా రప్పించబోతున్నారా? నేను వెయిట్ చేస్తున్నా. రావాలనుకుంటే ఎంతమందినైనా రావచ్చు. సో మనకున్న టైం ప్రకారం వీలైనంత మందిని తీసుకొచ్చి తెచ్చేయండి. సరే, సరదాగా కొంచెం ఫాస్ట్గా కొన్ని వాయిస్లతో మనం ముందుగా సరదాగా ఒక సమరసింహారెడ్డి సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంటూ వెళ్ళాను జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ ఆయన ఉండాల్సిందే. ఏ విధంగా ఉంటుంది? ఏమిరా ఏడున్నాడు మీ సమరసింహారెడ్డి? ఏమప్పా ఢిల్లీలో కాదు సీమ సందులోకిరా చూసుకుందాము నీ పెతాపు నా పెతాపు. ఏమిరా దీని అమ్మ పడవా పెద్ద కూసామని చెప్పాడే భలే మెత్తని మటలు పడతాడవి. ఇంత దూరం వచ్చింది కూసనీకినా ఇంటికి మన ఇల్లుడా రోడ్డు ఎక్స్టెన్షన్ కింద సగం ఇల్లు కూల కట్టించా గబునా బర్రే. మా నాయన సీటు కన్నామని చెప్పాడు కానీ సీటు కింద కన్నామని చెప్పలేదబ్బా. ముసడు చెప్పడవేడు ఏమప్పా ఇంకేట పెట్టాలి సంతకాలు? నా మొత్తం రాసివనేమి గవర్నమెంట్ ఆఫీసర్ అంటేనే పెతోనికి ఏలకొడిపోయిండ్లా. ఏమప్పా అందరికీ 20 ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధనలక్ష్మి నీకు ప్రత్యేకంగా రమ్మా. థ్యాంక్ యూ. సరదాగా ఆయన వాయిస్ తీసుకు. అలాగే మనం అందరం కూడా బాగా చూసినటువంటి మూవీ ఒకటి ఉందండి. అది అసలు ఒకప్పుడు అట్లా ఆ మూవీ అసలు హిట్ అవుద్దని ఎవరు అనుకోలేదు, కానీ దుమ్ము దులిపేసినటువంటి మూవీ అరుంధతి. అరుంధతి సినిమాలో మీరు కనుక చూసినట్టయితే సోను సూద్ గారి వాయిస్ చాలా భయంకరంగా ఉంది. ఓసే అరుంధతి ఈ విధమైనటువంటి మంచి బేస్లో ఉండేటువంటి వాయిస్. సరదాగా దీన్ని ఎవరైనా కొంతమంది కమెడియన్స్ కానివ్వండి, కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ రిపీట్ చేస్తే, వాళ్ళు ఇమిటేట్ చేస్తే ఈ డైలాగ్ని వాళ్ళు చెప్తే ఏ విధంగా ఉంటుంది వాళ్ళ స్టైల్లో. ముందుగా కమెడియన్ సుమన్ శెట్టి చెప్తాడు. ఏ విధంగా చెప్తాడు ఆయన? హుషారుంటటి దొంగముండా నీకేం పోయే కాలం వచ్చిందమ్మా? ఎందుకమ్మా 80 ఏళ్ళు లోపలేసావు? చచ్చిపోతున్నాడమ్మా. ఉషే నీ అమ్మ కడుపు మాడ అన్నింటినీ 80 ఏళ్ళు అయిందమ్మా. ప్లీజ్ అమ్మా ఒక కోటు మండు ఓ బిర్యానీ పొట్లం పంపియమ్మా. రామ్మా అప్సెషారా ఇక్కడ పడుకున్నాడే వైట్ బెడ్షీట్ ఈడనమ్మా రవిగాడు తీసుకెళ్ళమ్మా. ఒరే రవిగా పనికి మాలినోడా అమావాస్య రోజు పుట్టినాడా? పొద్దునే 8 గంటలకు ఇంటర్వ్యూ ఉండరా ప్లీజ్ రా పడుకోనీరా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. బాయ్ అండి, వెళ్ళొస్తానండి. ధనలక్ష్మి గారు నన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది మీకు. ఈ విధంగా సరదాగా ఈ డైలాగ్ని మరొక కమెడియన్ చెప్తారండి. కమెడియన్ కొండవలస లక్ష్మణరావు గారు. ఈయన తర్వాత ఒక రాజకీయ నాయకుడు చెప్తారు. ఏ విధంగా చెప్తారు? ముందుగా కమెడియన్ కొండవలస లక్ష్మణరావు గారు ఆయన చెప్తే ఏ విధంగా చెప్తారు? వచ్చే అరుంధతి ఏంటి నీకు బుద్ధుందా? బుద్ధుందా అడుగుతున్నా. 80 సంవత్సరాలు అయింది కదా లోపలేసి. లోపల ఫ్యాన్ కూడా లేదు, చెమట్లు పోసి గిలగల కొట్టేసుకున్నాను. ఫ్యాన్ నీ అమ్మ ఓడించి పెడతాడా? ఏంటి పెట్టవా? నేను ఒప్పుకోను అయితే ఓకే. ఈ విధంగా మరొక దివంగత నేత, ఆయన రాజకీయ భీష్ముడు కొణిజేటి రోసయ్య గారు. సరదాగా ఆయన చెప్తారు. ఏ విధంగా చెప్తారు ఆయన?
ఏమో అరుంధతి, నీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. 80 సంవత్సరాలు అయిందని లోపలేసి 10 కాదు 20 కాదు 80 సంవత్సరాలు లోపలేసావు. ఇంత పెద్ద మనిషిని నన్ను పట్టుకుని లోపలేయటం ఏమన్నా పద్ధతిగా ఉందా? చచ్చా నోర్మై, సిగ్గుండాలి మాట్లాడటానికి. ఏం మాట్లాడుతున్నావు? పోతలకి. ఏదంగా సరదాగా నవ్వించేశారు ఆయన చెప్తే పడి. తీసుకోవచ్చండి. సూపర్ 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 అన్ని కూడా. అంటే ఎంత టఫ్ అండి అసలు వాళ్ళని ఇమిటేట్ చేయడం, నేర్చుకోవడం అన్ని ఇమిటేట్ కూడా. చేయడం నేర్చుకోవడం అంటేనే నేను చెప్పాను ఇందాక ఆ బాబు చెప్పినట్టు మనకి ఇష్టం ఉంటే అది ఆటోమేటిక్గా వస్తుందండి. యాక్చువల్లీ నిజంగా కష్టం. ఎప్పటి నుండి చేస్తున్నారు నేను మిమిక్రీ చేయబట్టాను 1992. అప్పటి దిస్ ఇస్ మై 33rd ఇయర్ ఆఫ్ మిమిక్రీ. సో ఇది కూడా కంప్లీట్ అవ్వస్తుంది. సుమారుగా ఒక 6000 ప్రదర్శనలు పైన ఇప్పటిదాకా చేశానండి. సో ఈ క్రమంలో ఏంటంటే ముందు నేను ఎవరినైతే మా బాబాయ్ గారు, మా గురువు గారు, ఆయన చూసి నేర్చుకున్న ఆ ఐటమ్స్ వరకే చేసేవాడిని. తర్వాత వాటిని మెల్లమెల్లగా ఒక్కొక్కటి అంటే ఇప్పుడంటే కొద్దిగా ఈజీ ఉందండి. యూట్యూబ్ ఉన్నది, అవి ఉన్నాయి రకరకాలు. ఇప్పుడు నేను కానివ్వండి, నాకంటే ముందు మా రమేష్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, సీనియర్ కళాకారులు అందరికి కూడా అప్పుడు యూట్యూబ్ లేవు. నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఈవెన్ మేము స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా తర్వాత యూట్యూబ్ అనేది ఒక ప్రపంచం అయింది. యూట్యూబ్లో అవన్నీ ఉంటాయని మాకు తెలియడానికి, సరే ఉంటుంది యూట్యూబ్లో వస్తాయి బాగానే ఉంది, కానీ యూట్యూబ్ మాకు ఎక్కడ దొరకాలి? సెల్ ఫోన్స్ లేవు కదా. ఇంత అప్డేటెడ్ సెల్ ఫోన్స్, ఇన్ని 5th జనరేషన్ సెల్ ఫోన్స్ నడుస్తున్నాయి లేవు కదా. అవన్నీ ఎక్కడ చూడాలో తెలిసేది కాదు. నెట్కి వెళ్ళి చూడలేకపోయేవాళ్ళం. ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవి. అదే నేను ఇందాక చేసినటువంటి జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ ఒకటి ఉంది. సమరసింహారెడ్డి సినిమా వచ్చినటువంటి కొత్తల్లో నేను ఆ వాయిస్ నేర్చుకోవడం జరిగింది. కానీ అప్పట్లో యూట్యూబ్ అనేది లేదు. యూట్యూబ్ అనేది లేనప్పుడు ఆ వాయిస్ నేను నేర్చుకోవాలి. ఈ కొత్త దూరదర్శన్ టీవీ ఒకటి ఉండేది. ఆ దూరదర్శన్లో ఎప్పుడన్నా ఒకసారి ఆ యాడ్, దానికి సంబంధించిన యాడ్ వేయటం జరిగేది. ఆ యాడ్ వేసినప్పుడు ఆ యాడ్లో చిన్న ముక్క ఆయన వాయిస్ వచ్చేది. పట్టుకోవడానికి అది సరిపోయేది కాదు. నా వాయిస్ చేయాలని కొంచెం చేసేవాడిని. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, ఇంట్లో తెలియకుండా మాకు అప్పుడు ₹10 నేల టికెట్ ఉండేది. నేల టికెట్ ₹10 అనుకుంటా. ఇంట్లో తెలియకుండా జాగ్రత్తగా ఆ నేల టికెట్కి సినిమాకి వెళ్ళి ఆ సమరసింహారెడ్డి సినిమా చూసి వచ్చి అలా ఎన్ని రోజులు వెళ్ళానో నాకు తెలియదు. అన్ని రోజులు వెళ్ళి అది చూసి ఆ వాయిస్ నేర్చుకున్నాను. అలా ఒక వాయిస్ నేర్చుకుని అంత కష్టం ఉండేది అనమాట ఒకప్పుడు. సో రకరకాలుగా మనం చేసింది ఎట్లా వస్తుందో మనకు తెలియడానికి స్టెథోస్కోప్ వాడేవాళ్ళు. స్టెథోస్కోప్ పాడైపోయిన డాక్టర్ పాతది తీసుకుని స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకుని నోటి దగ్గర పెట్టుకుని నేను చూస్తే కొంతవరకు తెలిసేది, కానీ ఫుల్ అవుట్పుట్ ఎలా ఉందనేది తెలిసేది కాదు. ఏదంటే ప్రేక్షకులు చుట్టూతో ఉన్న చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చేసి వాళ్ళు ఎట్లా ఉన్నదనేది చెప్తుంటే దాన్ని బట్టి అట్లా అప్డేట్ చేసుకోవడం అయిందన్నమాట. ఇవాళ చాలా ఈజీ. ఇప్పుడు ఈ బీట్ బాక్సింగ్ అనేది ఇలా నోటుతో చేయొచ్చు అనేది నాకు తెలియదు. ఏదో కొన్ని చేసేవాళ్ళం అండి, చిన్న చేసేవాళ్ళము. ఈ మ్యూజిక్స్ అవన్నీ ఇంత రకంగా చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. సో అట్లా అనమాట. సో టెక్నాలజీ ఎంతో కొంత బాగానే యూజ్ అవుతుంది. నిజమే. సో మీరండి రమేష్ గారు ఎప్పటి నుండి ఇది నేర్చుకున్నారు? 4 దశాబ్దాలు. అప్పటి నుండి శతాబ్దాలు 4 శతాబ్దాలు శతాబ్దాలంట, దశాబ్దాలే. అప్పుడు గురుగారు డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు, నాకు కూడా నీకు కూడా కదా, అందరికీ ఆయనే గురుగారు. అవును గురుగారు. ఓకే, నా వేణుమాధవ్ గారి శిష్యరికంలో నేను డెవలప్ కావడం జరిగింది. బేసికల్గా ఖమ్మం, ఈ హైదరాబాద్ కదా, మరి దండం పెడతారా నువ్వు మాట్లాడకు. ఖమ్మంలో నేను SR&B BJNR కళాశాలలో చదువుతున్నప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా కొంత తర్ఫీదు పొంది ఆ తర్వాత దేశాలు తిరగటం. అంటే నేను పార్టిసిపేట్ చేసిన మొదటి ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ కాలేజీలో. దాంతో ఇంటర్ కాలేజీలో, ఆ తర్వాత ఇంటర్ యూనివర్సిటీలో అంటే ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి. దానికి 2-3 కారణాలు ఉన్నాయి. అప్పట్లో మిమిక్రీ ఆర్టిస్టులు ఎక్కువ లేరు, ఆ కళ కొత్తది. ఇప్పుడు మా శివ చెప్పినట్టు ఇప్పుడు బీట్ బాక్స్ ఐటమ్ అప్పుడు లేదు, అట్లనే మిమిక్రీ ఆర్టిస్టులు అప్పుడు తక్కువ ఉన్నారు. కాబట్టి అప్పట్లో ఎన్టీ రామారావు గారు ప్రసిద్ధి పాత్ర, అందుకే నేను పాత ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ఆ నేపథ్యంలో మ్యూజిక్, కుర్బానీ మ్యూజిక్లు అట్లాంటివి కొన్ని ఉండేవి. ఇప్పుడు ఈ మనోడు బీట్ బాక్స్ చాలా బాగా చేశాడు. అప్పట్లో కుర్బానీ నేను ఆ తరం అట్లా డెవలప్ కావటం. తర్వాత నేషనల్ లెవెల్లో నెహ్రూ కేంద్రోద్యానంలో కర్ణాటకలో మాండ్య జిల్లాకు వెళ్ళటం, శ్రీరంగపల్లి అక్కడ ఫస్ట్ ప్రైజ్, అట్లా డెవలప్ అవుతూ తర్వాత వెంట్రులాక్లో ప్రవేశించి 1919 నుంచి వెంట్రులాక్లో ప్రవేశిస్తున్నాను ఈ క్రమం. అందుకోసం జనరల్ ఇది ఊరు గురుగారు. మరి సరే, నీదే ఊరు? హైదరాబాద్. నీది హైదరాబాదేనా? ఆగుని చెప్తాను. నాది ఖమ్మం, నీది నాది హైదరాబాదు. ఓకే, హైదరాబాద్లో మీ ఇల్లు ఎక్కడ? ఖమ్మంలో ఇల్లు ఎక్కడ? ఖమ్మంలో మా ఇల్లు చర్చ్ కాంపౌండ్ దగ్గర ఉండేది. ఆ నుంచి హైదరాబాద్ వచ్చేసా కాబట్టి ఇప్పుడు హైదరాబాదే. అర్థమైందా? హైదరాబాద్లో నీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు నల్లకుంటలో. ఏంటి
మా ఇల్లు నల్లకుంటలో, అందుకే నువ్వు నల్లగున్నావు. ఇలా అంటారా మీ గురువు గారిని? తప్పు కదా. ధనలక్ష్మి ఆగు, ఆ. అడగాలి. మధ్యలో ఇంటర్వ్యూ అవ్వకూడదు ఇద్దరు మధ్యలో. నువ్వు ఎందుకు వస్తావు? ధన వస్తావు. అలా వచ్చేస్తా. ధన వస్తున్నా, ధనలక్ష్మి ధనం. సరే మీ ఇల్లు ఎక్కడ? ఎర్రగడ్డలు. ఏంటి మీ ఇల్లు? ఎర్రగడ్డలునా? ఎందుకు అక్కడ అందరూ ఎర్రగుంటారా? నేను ఎర్రగున్నా. అబ్బా ఎర్రగున్న అందరూ ఎర్రగడ్డలు ఉంటారు. మరి ధనలక్ష్మికి ఎక్కడ? ఆమె కూడా ఎర్రగడ్డి. నన్ను ఎర్రగడ్డలో చేర్చేసావా? సరే ఓకే. తెల్లాపూర్ అనుకుంటా, తెల్లగా ఉంది కదా ఆవిడ. కొంచెం తెల్లగా ఉంది, నాలుగు ఎర్రగా ఉంది. ఓకే సరే, తెల్లగా ఉన్న వాళ్ళు తెల్లాపూర్. మరి కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలు ఉంటారు. అమ్మో కరెక్ట్ చెప్పరా, నీకు దండం పెడతా. పెట్టొద్దు కానీ కరెక్ట్. మీ ఇల్లు ఎక్కడ? నాగార్జున ఇంటి ఎదురుగా. అబ్బో నాగార్జున ఇంటి ఎదురుగా. నాగార్జున ఇల్లు ఎక్కడ? నా ఇంటి ఎదురుగా. మరి మీ ఇల్లు ఎక్కడ? నాగార్జున ఇంటి ఎదురుగా. నాకు అర్థమైంది. మరి మీ ఇద్దరిండ్లు ఎక్కడ? ఎదురుగా. సరిపోయింది. ఇలా చెప్తే అడ్రస్ ఏం అర్థం కాదులే కానీ సరే, ఒక మిమిక్రీ చేస్తావా? ఏం చేయాలి? కుక్క ఎలా అరుస్తుంది? ఏ కుక్క? బాంబే ఉందా? ముంబై అదే బాంబే ఉందిగా. ఉంది. బాంబేలో కుక్క ఎలా అరుస్తుంది? అసలు నీకు తొలకైందో? ఎందుకని అక్కడ కుక్క వస్తే ఇక్కడికి రాకుందా? వామ్మో. మంచి మంచి పాయింట్లు తీస్తున్నాడు. నువ్వు గడుగ్గా నిజంగా. సరే బాంబే కుక్క కాదు, ఈ హైదరాబాద్ దగ్గర ఉంది కదా, హైదరాబాద్లో కుక్క ఎలా అరుస్తుంది? ఇక్కడ కుక్కలు కరుస్తాయి. ఇక్కడ కుక్కలు కరుస్తాయా? సరే అలా ఉంది. ఒక మంచి లెక్కకు సమానం చెప్పి. ఏంటది? 2 కలిపితే ఎంత? ఏంటి 2 కలిపితే ఎంత? నువ్వు చెప్పు. 2 కలిపితే 4. రాంగ్. 2 కలిపితే 4 కాదు. ఎంత? నువ్వు చెప్పు. 2 22. అమ్మో 2 22. ఇలా తప్పు చెప్పు. నేను 7th క్లాస్ 6 సార్లు ఫెయిల్ అయ్యా. 7th క్లాస్ 6 సార్లు ఫెయిల్ అయ్యాట. ఒకసారి వెళ్తే 7th క్లాస్ 7 times అయిపోయేది. ఇంకోసారి ట్రై చేస్తున్నా ఫెయిల్ కావడానికి. ట్రై చేస్తున్నావా? ఫెయిల్ కావడానికి ఫెయిల్ అవడం కూడా చాలా కష్టం. ఆ తర్వాత ఏం చేస్తాం? బిజినెస్, సినిమా, రియల్ ఎస్టేట్. అంటే ఫెయిల్యూర్ అందరూ అక్కడ సక్సెస్ అవుతారు నీ ఉద్దేశం? అవును గురు. ఓకే. ఇట్లాంటి ఈయన్ని చూసే రాశారేమో అప్పట్లో మన ఎవరు వేటూరు గారు. లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు లెక్కతోటి లక్ష్యాలలో మునిగి తేలుతారని. గేమ్ చేంజర్ పనికి వస్తాను. గేమ్ చేంజర్ సినిమా చూస్తా. నువ్వు బాగా వెయిట్ చేస్తున్నావు కదా సంక్రాంతి ఎప్పుడు? నేను ఒక్కనే కాదు, లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. నువ్వు నిజంగా అడుగు, ధనలక్ష్మి వెయిట్ చేస్తున్నా లేదా అడుగు. ఏ ధన, హే ధనా, హే ధన, నాకు ఇష్టమైన ధన, నువ్వు ఎదురు చూడట్లేదా? 3 సినిమాలు ఏదో 3 సింహాలాగా 3 సినిమాలు. గేమ్ చేంజర్ ఇంకా తర్వాత ఇంకా 2 ఉన్నాయి కదా. సంక్రాంతికి వస్తున్నా. అబ్బో నెక్స్ట్ డాకు మహారాజ్. నువ్వేనా? అదేం కాదు, నేనంటే అభిమానులు ఊరుకోరు. డాకు మహారాజ్ గారు, బాలకృష్ణ గారు. ఓ గురుగారు, శివన్న. సరే అన్ని చూస్తావా సినిమాలు, లేదంటే ఒక గేమ్ చేంజరేనా? లేదు, ఇంకా చాలా చూస్తాం. అన్ని డాకు మహారాజ్ చూస్తా, సంక్రాంతికి వస్తున్నా చూస్తా. నా శివన్న, డాకు మహారాజ్ గొంతు నీకు రాదా? డాకు మహారాజ్ గొంత వస్తుందా? అయితే చెప్పాలి, చెప్తాను. నెక్స్ట్ మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడ చెప్పిస్తారు. సరే నువ్వు చెప్పు. నేను చెప్పడం నా శివుని ఉన్నాడు కదా, నాకోసం వదిలేసారా? నీకోసం వదిలేసాడు. గురుగారు కృష్ణ గారు ఎలా మాట్లాడతారు? ఓ కృష్ణ గారా? కృష్ణ గారు న్యూ ఇయర్ చెప్తే ఎలా చెప్తారు? కృష్ణ గారు న్యూ ఇయర్ చెప్తే ఎలా చెప్తారు? సాధారణ కృష్ణ గారు ఎన్ని రకాల హావభావాలు చెప్పినప్పటికీ, ఎన్ని రకాల డైలాగులు చెప్పినప్పటికీ ఒకే పద్ధతిలో ఆడియన్స్ అలవాటు పడ్డారు కాబట్టి అది ఎక్కువ చెప్తాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ టీవీలో చూస్తున్నటువంటి 10 టీవీ ప్రేక్షకులకు కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల వారికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం అందరూ ఎంతో ఆనందంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కృష్ణ. థ్యాంక్ యూ గురుగారు, మంచిగా చెప్పినావు. ఓకే. మరి ఇంకే నాగార్జున చెప్పు. నాగార్జున ఏమిటి? నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా జరుపుకున్నారా? మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను మా అమల కలిసి చాలా బాగా జరుపుకున్నాం. ఒకటే చెప్తున్నాను, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి. వెరీ గుడ్. సరే ఇక నువ్వు కూడా ఇమిడియేట్ చేయాలి. ఈ లోపు నేను తనతో మాట్లాడతా మేఘతో. ఓకేనా? మేఘ కమాన్, చూపించు మాకేదో ఒకటి, వినిపించు.
ఇప్పుడు మన సౌత్లో ఒక మ్యూజిక్ బీట్స్ ఉంటాయి, సౌత్ స్టైల్ మనకంటూ ఒక వేరే స్టైల్ ఉంటాయి సౌత్ ఇండియన్ బీట్స్. ఇప్పుడు వన్ మోర్. మనకి పెళ్ళిళ్ళలో బరాత్ టైంలో మ్యూజిక్ వస్తుంది కదా, అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంటాయి. అవి కూడా వచ్చా? అవి కూడా చేయగలవా? లేదు, నేను డ్రమ్స్ ఈ మ్యూజిక్స్ మాత్రమే, డ్రమ్స్ ట్రంపెట్ అలాంటివి ఇన్స్ట్రుమెంటల్ కైండ్ instrument, ఆఫ్. ఓకే. స్లో మ్యూజిక్ కూడా అంటే వీటితో ఓన్లీ మనం ఫాస్ట్ బీట్ మాత్రమే తీసుకురాగలమా? లేదు, స్లో కూడా చేయొచ్చు. నార్మల్గా ఇప్పుడు మన కొంతమంది ర్యాప్ చేస్తుంటారు కదా, ర్యాప్ కాకుండా నార్మల్గా కొన్ని నో స్లైట్ దఫ్ నెవర్ సీన్ ద లైట్, నో స్లైట్ దఫ్ నెవర్ సీన్ ద లైట్, note slight they've never seen the light, note slight they've never seen the సూపర్. బాబు గడుగ్గాయ్, ఎంజాయ్ చేస్తున్నావా నువ్వు? ఇలా 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 ఇలా. ఒరేయ్, హేయ్. ఎవరికి కొడుతున్నావు కన్ను? ఏం కాదు ఏం కాదు. ఓకే, అలా అయితే పర్లేదు. ఇలా ఊరుకోదు, ఏ కొట్టుద్ది అసలు. వాళ్ళందరూ వచ్చి కొడతారు నేను ఇంకా. చూసావా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మరి ఇలా తిక్క తిక్క సెకలు చేస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారా? ఒక్క తన్నుదంతా ఎగిరి సూర్యాపేటలో పడతావు. ఏంటి ఒక్క తన్నుదంతా ఎగిరి సూర్యాపేటలో పడతావు. కొంచెం గట్టిగా తిన్నావు, అయ్యో కొంచెం గట్టి. ఏ ఊరన్నా వెళ్ళాలా నువ్వు? ప్లాన్ చేసుకుంటున్నావా? విజయవాడలో అక్కడ పడిపోతావా? టికెట్ లేకుండా ప్లాన్. విజయవాడ నుంచి దాంతో ఆడిపోతాం. మంగళగిరా ఓ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ కా. ఎన్ని ప్లాన్లు వేస్తున్నాడు మీ వాడు అసలు. మా స్టూడియోలోకి రాగానే నీకు ఆలోచనలు వచ్చేసినాయి. నువ్వు వెళ్ళి మంగళగిరిలో పడతావు, విజయవాడలో పడతావు, బాగుంది. మరి నిన్ను అక్కడి నుంచి తంతానికి మీ గురువు గారు వస్తుంది. ధనాన్ని కూడా ఎవరికో ఒకరు తన్నాలా ఇప్పుడు అక్కడ దాకా? మంచిది, ధనం మంచిది, ధనం చాలా మంచిది. థ్యాంక్ యూ. నా కోసం ఏమైనా పాట పాడొచ్చుగా మరి, ఇంత పొగిడే బదులు. పాట పాడాలా? సరే ఓకే, నువ్వు పాట ఆలోచించు, ఈ లోపు నేను శివగారితో మాట్లాడినా మరి. పాడతా, ఇప్పుడే పాడతా, ఇప్పుడే పాడతా. సరే పాడు 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 పాడు. ఎప్పుడు పాట ఇది? కళ్యాణరావుడు కమలాసన పాట. ఓ పా సినిమా కళ్యాణరావుడు ఇళయరాజా సంగీతం ఉన్నావా? నేర్చుకున్నా, చూసిన. సరే. నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా, నాలో ప్రాణం నీవని నిజమనని ఒలవుల హాటలు హాడొచ్చా, నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా, కోరి వచ్చా, కోరి వచ్చా. ధన 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 ధన. అయ్యో పాట అడిగినందుకు మీకే. నిన్ను చూసి నేర్చుకుంటారు ఇప్పుడు యూత్ అంతా. నిన్ను చూడకుండా ఉండలేను, చూడకుండా ఉండలేను, అందుకే వచ్చా. ఉండిపోయితే నువ్వు ప్రోగ్రామ్ అనగానే ఎందుకు వచ్చావు తెలుసా? ఎందుకు వచ్చావు? ధనా కోసం. టెంటీ ప్రేక్షకుల కోసం, టెంటీ ప్రేక్షకుల కోసం కదా. అవును, వాళ్ళ కోసం కదా, ధనా కోసం కూడా. ఓకే, నా కోసం కూడా. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు, పాట పాడినందుకు. ఓకేనా? సరే, నీతో ఇంకా మాట్లాడితే ఈ లోపు శివ గారితో మాట్లాడదాం. డాకు మహారాజ్ అడిగావుగా. డాకు మహారాజ్ అంటే డాకు మహారాజులు ఇంకా డైలాగ్ ఇంకా రాలేదు కాబట్టి బాలయ్య గారు ఆయన ఉద్దేశం అదే. సరదాగా మరి ఆయన వచ్చి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే విధంగా ఉంటుంది, లేదా ఒక సినిమా డైలాగ్ చెప్పే విధంగా ఉంటుంది. అంటే బాలకృష్ణ గారు వాయిస్లో నుంచి కొన్ని కొన్ని మాడ్యులేషన్స్ చూపిస్తాను, ఎట్లా ఉంటాయి డిఫరెంట్గా. ముందుగా ఆయన మాట్లాడారు ఏ విధంగా.
మరి నిజానికి ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. మరి ధనలక్ష్మి గారు, మీ ఎన్నో ప్రోగ్రామ్స్ చూశాను. మీ ఎంతో అద్భుతంగా, ఎంతో చాకచక్యంగా, మరి సమయస్ఫూర్తితో మీరు చేస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రత్యేకత, మీ యొక్క ప్రత్యేకత అది. మరి ఈరోజు మీతో కూర్చుని ఇంతమంది ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం నిజంగా ఒక సంతోషంగా భావిస్తూ, మరి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి ఒక విషయం ఉంది. అది పెద్దలు సీనియర్ గారు చెప్పినట్టు పంచగట్టులోన ప్రపంచాన్ని మనగాడు, కండువా లేనిదే గడప దాటనివాడు, పళ్ళె మందు పంచపక్ష ప్రమాణములున్న గోంగూరకాయ కొడుకలేసేటివాడు, ఎవడయ్యా ఎవడు వాడు ఇంకెవడు తెలుగువాడు అన్న చదాన తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని ప్రపంచ నలుమూలలా చాటి చెబుతున్న ప్రతి తెలుగు తేజానికి, మరి ఆంధ్రుల అందాల నటును విశ్వఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాన్నగారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్క తెలుగు తేజానికి, ప్రతి ఒక్క భారత బిడ్డకి, భరతమాత ముద్దు బిడ్డకి కలిసి రావాలండి. ప్రతి ఒక్కరూ అత్యద్భుతమైనటువంటి శౌర్యంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా మరి సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ధనలక్ష్మి గారు మీకు ప్రత్యేకమైన టికెట్ పంపిస్తాను. మీరు కూడా సినిమా చూస్తే సంతోషం. ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ఒక మాటకి నాకు నిండిపోయింది కడుపు. ఇంకా టికెట్ వచ్చేస్తుంది. ఇది ఇట్లా మాట్లాడతానండి, ఎలా మాట్లాడచ్చు. మరి ఇదే బాలకృష్ణ గారు ఒక సినిమా టైప్ ఆఫ్ డైలాగ్ చెప్పామనుకోండి, అది ఏ విధంగా ఉంటుంది? మా జైత్రయాత్రను గౌరవించి, మా ఎలుబడిని అంగీకరించి, మీ వెనకడ్గాన్ని మా నాయి పారికి స్వాధీనం చేసి మీరు మా సామంతులు అవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా, ఇప్పటికి ఉనికిని నిలుపుకున్నాం, ఇక ఉనికిని చాటుతాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదర్శ మృత్యుతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాడిని తురుముతాం, దొరకని వాడిని తరుముతాం. ఏదేమైనా దేశం మేసం తిప్పుతాం. దించేశారు. అలా అలా తీసుకున్న డైలాగ్ ఇదంటే ఇదొక జానపదం మూవీ. దీని తర్వాత పైసా అవసరం ఒక సినిమా వచ్చింది, అది మంచి కమర్షియల్ మూవీ, ఎనర్జెటిక్ మూవీ అనమాట, పవర్ ప్యాక్డ్ ఉంటుంది. సో అదే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాని క్యారెక్టర్ని బట్టి డైలాగ్స్ చెప్తారు ఎవరు చెప్పినా కూడా. అలాగే బాలకృష్ణ గారు దాంట్లోంచి దీంట్లోకి వస్తే ఇందులో డైలాగ్ చెప్తే ఆయన ఏ విధంగా ఉంది. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి, సినిమా కాక ఇంకేంటి, ఐఎమ్ ది హీరో, యు ఆర్ ది కమెడియన్ అండ్ విలన్ టచ్ మై హీరోయిన్, దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఫిలిం. తమ్ముడు నేను జంగిల్ బుక్ సినిమా చూడాలా, కానీ అందులో పులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు. అంత నిజమో కాదో మీరే చెప్పాలి. మందేశ్వరి మద పుట్టి అనుకునేగా క్రష్ ఎవ్రీవన్, మేహర్ నీళ్ళు తాకిన వాళ్ళనే తిహార్లో పోయించా. తూ క్యారే సాలే, రామకృష్ణ థియేటర్స్ అందులో పెరిగా, మన దీన్ని ఆల్ టికెట్ బ్యాచ్ మ్యాన్షన్ అవుతా ఏది పనికిరాదు. సో శివ గారు, ఇంకేమన్నా కొత్త కొత్త వాయిసెస్ అంటే రీసెంట్ డేస్లో కూడా చాలా వాయిసెస్ వింటూ ఉన్నాము, అండ్ చాలా మంది స్టార్స్ వాయిస్లు కూడా మీకు వచ్చు. సో వాళ్ళు ఓకే రీసెంట్ వాయిసెస్ అన్నారు కాబట్టి విజయ్ దేవరకొండ గారి వాయిస్ ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ర్యాండమ్గా కొన్ని వాయిస్ పిక్ చేసుకుని చేసేస్తాను. సో పొలిటికల్ కానివ్వండి, ఎట్లా ఏదైనా పర్లేదు. సరదాగా ముందుగా విజయ్ దేవరకొండ గారు వాడో మాట్లాడుతాం అమ్మాయి తప్పండి. అరే అమిత్, మన లైఫ్లో మనం పోతే మనకేమైనా అయితే మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో, ఈ పిల్ల. అరే ఒక్క 6 months ఆగితే మనం వెళ్ళిపోతాంరా. న్యూ ఇయర్లో కూడా ఏంట్రా ఈ కన్ఫ్యూజన్ నాకు. అందరికి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గట్టిగా ఓర్లీ చెప్పాలని ఉన్నది, కానీ చెప్పలేకపోతున్నా, మనసు అంతా బాధగా ఉన్నది. ఇంకా సంక్రాంతికి నా సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నా, కాలేదు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ ధనలక్ష్మి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అట్లా సరదాగా పోసాని కృష్ణమల్లి గారు, రాజా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏమండి 10 TV వారు చూశారండి ఎంత మంచిగా కళాకారులు తీసుకొచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారో. ఐ లవ్ యూ రాజా. ఏమండి ఇటువంటి ప్రోగ్రాంలు మళ్ళీ పెట్టాలి, మేమందరం మీ ముందుకు రావాలి. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
మీరు ఇక్కడికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ పోసాని గారు. సో అట్లా ఆయన వాయిస్ తీసుకొచ్చండి. అట్లాగే సరదాగా మరొక కొంతమంది రాజకీయ నాయకులను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తానండి. అది ముందుగా కేసీఆర్ గారు చెప్తారు. ఏ విధంగా చెప్తారు? ఏందో ఈ లొల్లి, ఏంది లొల్లి, జర సప్పుడు చేయకుండా ఇంట్లో పనుకున్నా, ఈ 20 వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు, ఇది పద్ధతి కాదు, భయం లేని కూడా బదాట్లో గుడ్డు పెట్టిందంట. అమ్మ కన్నం పెట్టినప్పుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాను కట్టున్న సామెత. తెలంగాణలో సామెతలు మంచిగా ఉంటాయి, నేను ఇంకా మంచిగా చెప్తా. పొట్టుకొని పొడుగోడు కొడుతూ పొడుగొని పోసగొడుతుంది, కట్టే ఉంటాయి. మంచిగా చెప్పినా లేదా? నాకు ఒక డౌట్ ఉన్నది, ధనలక్ష్మి, తెలంగాణకి ఆంధ్రుడికి తేడా ఏందో మెరికన తెలీదండి. నేను చెప్తాను. తెలంగాణుడు సొరకాయని ఆనపకాయ అంటాడు, ఆంధ్రుడు సొరకాయని సొరకాయ అంటాడు, గదే తేడా. మంచిగా చెప్పినా లేదా? చాలా బాగా చెప్పారు. ఒక మంచి విషయం చెప్పినప్పుడు అభినందించాలి, గట్టి సపోర్ట్ కొట్టాము. జై తెలంగాణ. ఈ విధంగా ఆయన వాయిస్ కానివ్వండి. అదేవిధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తీసుకు హీరోను చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఏ రోజున కూడా అనుకోలేదు 10 టీవీలో నూతన సంవత్సర సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమం చేస్తానని. 10 టీవీ వారికి ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధనలక్ష్మికి ధన్యవాదాలు. మీరు ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలి, ఈ నూతన సంవత్సరంలో ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అసలు థ్యాంక్ యూ. అలాగే సరదాగా మరి మన ఉప ముఖ్యమంత్రి వర్యుడు పవన్ కళ్యాణ్ గారు ఓకే 2 రకాలుగా తీసుకుందాం. ఏ విధంగా ఉంటుంది సినిమా, మామూలు పొలిటికలీ? ఓ చూడప్ప సిద్ధప్ప, నేను సింహాన్ని అంటున్నాడప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా, అంతే తేడా, మిగతా అంత సేమ్ టు సేమ్. ఏదైనా లాస్ట్ మంచి మంది అయితే అందులో ఉంటే కిక్ ఎవరబ్బా. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ధనలక్ష్మి గారు చక్కని యాంకర్, నేను ఎన్నోసార్లు చూశాను. రావుడ మమ్మల్ని ఇలా కూర్చోపెట్టి ప్రోగ్రాం చేసి ఇంతమందిని మళ్ళీ మమ్మల్ని చూసే విధంగా చేసినందుకు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారి ఇప్పుడు ఆంధ్ర వచ్చినప్పుడు చెప్పండి, ప్రత్యేకంగా ఒకసారి కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ 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 సూపర్. నచ్చిందా? ఇంతకీ నువ్వేగా అడిగావు డాకు మహారాజాని. మంచిగుంది అన్న, మంచిగా చెప్పాడు. వెరీ గుడ్. చాలా చెప్తాడా? మరి నువ్వేం చెప్తావు? నేను చెప్పాలా? సరే, సాధారణంగా జంతువులు కూడా భాష ఉంటుంది, వాటికి హావభావాలు ఉంటాయి. ఒక కాకి చనిపోతే వేలాది కాకులు వస్తాయి, వందలాది వస్తాయి కనీసం. ఇదే నేపథ్యంలో వాటి భాషను అనుకూలంగా మర్చుకుంటే కూడా కొన్ని మీకు సరదాగా చెప్పుకోవచ్చు. అంటే నేను చెప్పేది పెద్దవాళ్ళ కోసం చెప్పా, మా శివ యూత్ కోసం చెప్పాడు, నీ పిల్లల కోసం. అట్లా డిఫరెంట్గా ఉంది ఈరోజు ఈ ప్రోగ్రామ్, ఈ న్యూ ఇయర్ సందర్భంగా. వన్స్ అగైన్ 2025 లక్కీ నెంబర్ 9 మర్చిపోకండి. 224459 నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము. యానిమల్స్ లాంగ్వేజ్, కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఏ కుక్క అనేది అమెరికా కదా, ఏ కుక్క అయినా సరే ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంది? ఒకసారి సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్ కుక్క వెళ్ళింది, నువ్వు తీసుకెళ్ళినావా? చాయ్ అగరా సికింద్రాబాద్ హైదరాబాద్ కుక్క వెళ్ళగానే హైదరాబాద్ కుక్కకి ఇంగ్లీష్ అవుతుంది, హిందీ కదా, ఉర్దూ కదా. అరే ఇంగ్లీష్ వచ్చిన ఉంటారా మాట్లాడేస్తున్నాడు. అయితే ఈ కుక్క ఏం చేస్తుంది? హైదరాబాద్ కుక్కలు ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటుంది. సికింద్రాబాద్ కుక్క చెప్తుంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, గో గో. నేను చెప్తున్నా గో 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 అని చెప్తుంది. సికింద్రాబాద్ కుక్క ఇక్కడికి రాగానే హైదరాబాద్ కుక్క వెళ్ళిపో. ఈ సికింద్రాబాద్ నుంచి వచ్చిన కుక్క ఏం అడుగుతుంది? నేను ఇక్కడికి ఎందుకు రాకూడదు, ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి, వై అని అడుగుతుంది ఇంగ్లీష్లో. ఒక కుక్క ఏమో అని చెప్తుంది, ఇంకొక కుక్క కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి. పిల్లలు హిందీ మాట్లాడతాయి. ఎలా మరి పిల్లి ఇంటికి వచ్చే ముందు సాధారణంగా వాటి అరుపులో మ్యావ్ మ్యావ్ అనుకుంటాం, కానీ అది నీ ఇంట్లోకి రావాలా, వచ్చే ముందు అడుగుతుంది మై ఆవు. హిందీలో పర్మిషన్ అడుగుతుంది. ఎలా అంటే మై ఆవు హిందీలో మాట్లాడుతుంది. కోడి కూడా హిందీ మాట్లాడుతుంది. ఎలా? కోడి కొత్తగా కోడి గుడ్డు పెట్టాలి, అనుభవం లేదు. అనుభవం అంటే ఏంటి? అరే అడగకూడదు అవన్నీ. అనుభవం లేని కోడి ఏం చేస్తుంది? వెళ్ళి గుడ్డి ఎక్కడ పెట్టాలి, కహా హిందీలో అడుగుతుంది.
కహా అని కష్టపడి గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టాక ఎలా వస్తుంది చెప్తాను. గుడ్డు పెట్టాక ఒంటి ఆసామి గుడ్డు పెట్టాను తీసుకెళ్ళి వండుకొని తినమని చెప్తుంది. పకామని చెప్తుంది. ఇలా వాటి యొక్క అరుపుల్ని బట్టి సరదాగా మనం చెప్పుకోవచ్చు. పూర్వం కథలు ఉండేవి, రాశారు. ఒక మేక దగ్గరికి వెళ్ళి ఈ మేక మాట్లాడుతుంది, ఎలా మాట్లాడుతుంది, మేక దగ్గరికి వెళ్ళి ఏ మేక ఇట్లా కొట్టి మరి ఏప్రిల్ తర్వాత ఏనేలా అని గట్టి ఇట్లా కొట్టగానే అంటే చూసావా మే అని చెప్పింది. జూన్ కంటే ముందు ఏ నెల చూసావా ఏదైనా జవాబు చెప్తుంది, మాట్లాడే మేక అని. అట్లా వాటి అరుపులు బట్టి సరదాగా జోక్స్ చేసే కథలు కూడా వచ్చాయి కాబట్టి వాటి భిన్నంగా ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు జంతువులు. నువ్వు కూడా ఏమైనా చేస్తావా? గురువు నేను చేయను. ఓకే, అమ్మో ఎంత రెస్పెక్ట్ గురువు గారు అంటే. రెస్పెక్ట్ నువ్వు అంటే కూడా ధన అంటే కూడా తర్వాత సాంగ్ తర్వాత పాడతావా? సరే, మేఘాతో పాడిచి ఆ తర్వాత నీతో పాడినా రెడీ. ఓకే, మేఘా మూవీ సాంగ్స్ కూడా మ్యూజిక్ వాయిస్తూ ఉంటారా? అంటే త్రూ మ్యూజిక్ సాంగ్స్ నేను ఎక్కువ అంత ప్రాక్టీస్ చేయను, ఆ ట్రాక్లో వెళ్ళను, నాకంటూ సపరేట్ ఉండాలని నేను అనుకుంటున్నాను. సో నాకు ఎక్కువ ఫేమ్ అంటే ఎక్కువ ఇష్టమైంది, చాలామందికి బాగా అనిపించేది ఇప్పుడు చేస్తాను. ఓకే, కమ్ ఆన్. Let's drop the bass. సూపర్, అన్నీ బాగున్నాయి నువ్వు చూపించే ఆ వేరియేషన్స్ అన్నీ కూడా. ఇంకేదన్నా కూడా? ఓకే, ఇలా నేను ఇప్పుడు నేర్చుకుంది లిప్ రోల్. అంటే లిప్ రోల్ అనేది ఒక నెప్పం అని బీట్ బాక్సర్, ఫేమస్ బీట్ బాక్సర్, తన వేరే స్టైల్ ఉంటుంది లిప్ రోల్. యూ కెన్ రోల్ లైక్ దిస్ అచ్చం ఇన్స్ట్రుమెంట్ లో నుండి బయటకు వస్తున్న మ్యూజిక్ లాగే అనిపిస్తోంది. అంటే ఇక్కడ నుండి వస్తుందన్న ఫీలింగ్ రావట్లేదు. సూపర్. నువ్వు చాలా మంది నేను పర్ఫామ్ చేసేటప్పుడు లేదు అక్కడ పెట్టారు ఏదో పెట్టారు అందుకే అంటే ఇక్కడ అవుట్పుట్ లేదు కాబట్టి అంత నాకు అనిపించట్లేదు. లేకపోతే అక్కడ మైక్ లో బాక్స్ ఉన్నప్పుడు స్పీకర్ లో ఖచ్చితంగా మ్యూజిక్ లానే వస్తుంది. చాలా మంది చెప్తారు సూపర్, లేదు అక్కడ ఏదో పెట్టావు నువ్వు, అలా చేయరు ఎవరు. నిజమేంటే టాలెంట్ ఏదో పెట్టాడు, ఏదో పెట్టాడా? నీకు డౌట్ వచ్చింది అట్లా? అవును, మంచిగా చేసాడు. సరే, ఇప్పుడు నువ్వు పాట పాడతా అన్నావుగా, నువ్వు పాడతావా లేదంటే ఏమైనా క్యాసెట్ ప్లే అవుతూ ఉంటుంది? ఓకే, ఏం పాట నీ ఇష్టం వచ్చింది వాడు. ఎన్టీఆర్ పాట. అది ఎన్టీఆర్ పాట, ఆయన లక్కీ నెంబర్. ఓ అందరు గుర్తుపెట్టుకోండి, 224 + 5 9 ఈజ్ ఎన్టీఆర్ గారు లక్కీ నెంబర్ కాబట్టి ఎన్టీఆర్ పాట పడతా పాడు. రేసుకున్నాను హరి 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి. అబ్బో హరి 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 ఏం పాట పాడతారు ప్రేక్షకులు అందరూ. న్యూ ఇయర్ ఎంజాయ్ అంతా నీ పాటకే చేస్తున్నారు. ఇంకోటి డౌట్ వస్తుంది, మీరు గమనించారా? ఏ పాట పాడినా సరే ఎప్పుడు అన్ని 60s లో సాంగ్స్ పాడుతారు. స్పీడ్ పాట అన్ని నేర్చుకో, అయ్యే బాగుంటాయి. ఇప్పుడు ట్రెండీ సాంగ్స్ ఏం రావా అంటే అందరు మర్చిపోతారు, అవి గుర్తు పెట్టుకుంటారు. ఇంకోటి పాడతా, ఓలన్నీ తిక్కరేగిందా మళ్ళీ ఓలన్నీ తిక్కరేగిందా ఒళ్ళంతా తిన్నిరెక్కిందా తిక్కరేగి తిన్నిరెక్కి గురుగారు. మళ్ళీ మధ్యలో గురువు గారిని ఇన్వాల్వ్ చేసావా? అంటే కోపం నాకు వస్తుందని మధ్యలో ఇంటికి వెళ్ళి తిడతానని. తిడతాడు, మంచోడు కాదు నీ మంచోడు కాదట. గురువు గారిని అలా అంటావా? అంటే ఇక్కడ అనొచ్చు, ఇంటికాడ అంటే సో ఏదన్నా ఉంటే ఇక్కడే తీర్చేసుకుంటారు, ఎందుకంటే ఏం అనలేరు కాబట్టి. ఊరుకోడు కదా.
సూపర్, నీ పాట అయితే సూపర్, నాకు భలే నచ్చింది. అవును, నువ్వు ఇంతకు పుష్ప 2 చూసా? పుష్ప 2 చూసా, 1 చూసా, 2 చూసా? ఓహో, గుడ్ గుడ్ గుడ్. పుష్ప 2 ఏ రోజు చూసావు? 2 వారాల తర్వాత చూసా. 2 వారాల తర్వాత. మొదటి రోజు చూడలేదు గురుగారు. మొదటి రోజు వెళ్ళొద్దు, తర్వాత ఏమన్నా అయితే గొడవ చేయొద్దు. వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇందాక చెప్పే కదా, మళ్ళీ చెప్తున్నా. అంటే నూతన సంవత్సరం సందర్భం, నూతన సంవత్సర సందర్భంగా మంచి మాట చెప్తున్నాను అనమాట. అవును, మరి నీ అభిమాన హీరోలు అందరు నాగుతా, ఇంకెవరైనా పేర్లు మర్చిపో, మోహన్ బాబు గారు. అబ్బా, మోహన్ బాబు గారు నీ అభిమాన హీరో. ఎందుకు అభిమాని? ఈ మధ్యలో గొడవ అయింది. అరే, ఆ గొడవ గురించి ఇక్కడ మాట్లాడొద్దు. మోహన్ బాబు గారు కానీ, మంచి మనోజ్ గారు కానీ, వాళ్ళు మంచిగానే ఉన్నారు. నేనే మంచిగా చేశా. నీ వల్లేనా? వాళ్ళు మంచి వాళ్ళు అందరూ అందరికి మంచిగా నేనే చెప్పా. అందరికి మంచిగా చెప్పేవా? ఈసారి ఎప్పుడైనా మైక్ దొరుకుద్ది ఆయనకి, రెడీగా ఉండు. అందరికి చెప్పావా? ఓకే, అంటే అందరూ మంచిగా ఉండాలి నూతన సంవత్సరం అని నా ఉద్దేశం, అట. అంత ప్రశాంతంగా ఉండాలి. అవును గురుగారు. ఓకే, మీ వాడన్ని చాలా మంచి విషయాలు చెప్పాడు పాటలతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి మా అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు గడుగ్గాయి. థ్యాంక్ యూ రమేష్ గారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీ వాడు, మీ మాటలు, మీ మిమిక్రీతో మేము ఎంటర్టైన్ అయ్యాం సూపర్గా. అండ్ శివ గారు, మీరు ఆల్వేస్ ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. చాలా మందిని తీసుకొచ్చి ఈరోజు స్టూడియోలో మాకు విషెస్ చెప్పించారు 2025 సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ నేను చెప్పక్కర్లేదు, నువ్వైతే అసలు సూపర్ రేర్ టాలెంట్ ఇది. మా అందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసావు. నువ్వు అన్నట్టే చాలా మందికి డౌట్ ఉండొచ్చు ఎక్కడో ఏదో ఉందని. సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్తో ఆ డౌట్స్ తీరిపోయి ఉంటాయి. ఇక్కడ నీ మ్యూజిక్ మాత్రమే, నువ్వు మాత్రమే తీసుకొస్తున్నావు ఈ మ్యూజిక్ని, బయట ఏమీ ప్లే అవ్వట్లేదు అని. సో థ్యాంక్ యూ. మీరందరూ కూడా చక్కగా 2025ని ఏదైతే చెప్పానో ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏదన్నా పండగలు లేదంటే ఇలాంటి స్పెషల్ మూమెంట్స్ ఏమైనా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఏం చేస్తే అది కలిసి రావాలి 2025 అని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 10 టీవీ ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి నూతన సంవత్సరం. థ్యాంక్ యూ సో మచ్. సో న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రామ్ చూసాము, ఎంటర్టైన్ అయ్యాం కదా. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతకంటే ముందు మీ అందరికీ మరోసారి హ్యాపీ